బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎంఐఎం పార్టీపై ఫైర్ అయ్యారు. మజ్లిస్ పార్టీ దేశద్రోహ పార్టీ అని మండిపడ్డారు. అటువంటి పార్టీతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మజ్లిస్ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ను కాపాడడమే బీజేపీ లక్ష్యమని బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు దేశభక్తులకు, దేశద్రోహులకు జరుగుతున్న ఎన్నికలని బండి సంజయ్ అభివర్ణించారు. చెన్నై పోయి రెండు పార్టీలు కలిసి చెన్నైకి పోయింది ఎవరు? దక్షిణాది రాష్ట్రాల పేరుతోని చెన్నైకి కలిసిపోయింది ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ పెట్టేది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఢిల్లీలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసింది వాళ్ళు? బీఆర్ఎస్, కాంగ్రెస్. హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీని ఏకగ్రీవం గెలిపించడానికి ఒక్కటైంది ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కబంధ హస్తాల నుంచి కాపాడే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. అంటే ఇద్దరు పోటీ చేయలే. ఇద్దరు పోటీ చేయకుండా మజ్లిస్ ఏకగ్రీవం గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ భాగ్యనగరాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడానికి చూస్తే దాన్ని అడ్డుకోవడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. మేము గెలుస్తాం కూడా. ఆడ దేశ ద్రోహ పార్టీ మజ్లిస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, శాసన మండలి ఎన్నికలు దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి, దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న యుద్ధం.